హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ కొణిదెల అంజనమ్మ గారి పుట్టినరోజు. సో ఇవాళ అది నేను సహజంగా చెప్తా ఉంటా, అది ఇప్పుడు పవర్ హౌస్ అని చెప్తుంటా, మెగా పవర్ హౌస్. సో ముగ్గురు మొనగాళ్లకు జన్మనిచ్చిన వ్యక్తిగా మనం ఆ రకమైన కోణంలో అంజనమ్మ గారిని చూడాలి. ప్రస్తుతం ఈ అంశం గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కిట్ గారు. ఒక కొడుకు మాజీ కేంద్ర మంత్రి, ఒక కొడుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మరొక కొడుకు కాబోయే రాష్ట్ర మంత్రి. ముగ్గురు మునగాళ్లకు జన్మనిచ్చారు కొణిదెల అంజనమ్మ గారు అనుకోవచ్చా? 100% డోటే ఉంది. ఆమె కారణ జన్మరాలు. ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డలను కంటది. ఆ బిడ్డలు ప్రయోజకులైన తర్వాత ఆనందాన్ని చూసి ఆనందపడుతుంది. 3 జనరేషన్స్ చూసింది ఆమె. ఒక కానిస్టేబుల్ భారీగా భర్తను చూసింది. బిడ్డల కోసం పాపం ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి, అప్పుడు చిరాలు కావచ్చు, బాపట్ల కావచ్చు, నెల్లూరు కావచ్చు, భర్తతో పాటు వెళ్ళింది. బిడ్డలను కష్టపడి పెంచిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక వ్యక్తి ఏమో మీరు అన్నట్టు 4.5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఒక ఆయన మెగాస్టార్గా అవతరించాడు, కొణిదెల శివశంకర వరప్రసాద్. ఇంకొక అతనేమో నాగబాబు తనకంటూ అంజనా ప్రొడక్షన్ స్థాపించి కొన్ని సినిమాలు తీశాడు. రాజకీయాల్లో మొన్న ఎంత పాత్ర పోషించాడో మనకు తెలుసు. మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో కాబోయే మంత్రి. ఇక మూడో వ్యక్తి చాలా విలక్షణమైన భావజాలం గల వ్యక్తి. తను చూసి మిగతా 2 కొడుకుల పట్ల తనకి ఏం డౌట్ ఏం లేదు, కానీ మూడో కొడుకు పట్ల ఎప్పుడు కూడా ఆలోచన ఆమెకి. ఎందుకంటే చిన్న కొడుకు అంటే సహజంగా ఉంటుంది కదా. పాపం ఎండనక వాననక ఎందుకు ఎవరి కోసం అని చెప్పేసి పాపం కళ్ళమని నిలబెట్టుకునే క్షణాలు అనేకం ఉన్నాయి. దశాబ్దంన్నర పైగా ప్రజల కోసం పోరాడింది. చివరికి తన ఆఫీస్ ఓపెన్ చేసితే తన పార్టీ కోసం తన పెన్షన్లో వచ్చిన డబ్బులు కూడా వాళ్ళ కొడుక్కి ఇచ్చింది. చిన్న కొడుకు అంటే అమితమైన ప్రేమ. సరే, ఆయన కూడా 100% స్ట్రైక్ రేట్తో, మీరు అన్నట్టు స్ట్రైక్ రేట్తో సక్సెస్ చేసి రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు. దేశ రాజకీయాల్లో మనం చూస్తున్నాం. ఇంకంతకంటే ఆ తల్లికి ఏం కావాలి? మధ్యలో కొణిదెల వెంకటరావు గారు స్వర్గస్థులైన ఆ భారాన్ని అంతా తల్లి తండ్రి తనై చూసింది. మరి వజ్రాల లాంటి కొడుకులు ముగ్గురు, మీరు అన్నట్టు రత్నాల లాంటి కూతుర్లు. వాళ్ళలో చిన్న కూతురు మాధవి గారు అయితే బ్లడ్ బ్యాంక్ నిర్వహణ చూస్తారు. ఇంకా మనకి తల్లి ఇందాక చెప్పినట్టుగా నవమాసాలు మోసిద్దండి, కష్టపడుతుంది, ఆ నొప్పులు భరించుతుంది. బిడ్డలు ప్రయోజకులు అయిన తర్వాత ఆనందాన్ని చూస్తుంది. లక్కీగా ఈమెకి ఏంటంటే తన కొడుకు పెద్దవాడు ఐసీడీపీలో చేస్తాను చెన్నై వెళ్ళిన, నటనలో శిక్షణ తీసుకుంటాను వెళ్ళిన ఆ రోజు తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆ రోజు ఆమె ఎక్స్పెక్ట్ చేయాల ఈ దేశానికి పద్మవిభూషణుడు అవుతాడని, రాష్ట్రపతి పక్కన, ఇప్పుడు ఈరోజు దేశ ప్రధాని పక్కన కూర్చుంటాడని, ఇక్కడ ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటాడు. ఆ స్థానంలో ఒక 10 లక్షలాది మందికి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఒక స్ఫూర్తివంతమైన జీవితాన్ని అందించాడు. సరే, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక జనరేషన్ అది. రెండో జనరేషన్ ఆయన కొడుకు గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ చూసింది. రామ్ చరణ్ బిడ్డ మనవరాల్ని చూసింది. అంటే 3 జనరేషన్లు చూసి 86 సంవత్సరాల వయసులో ఈరోజు మనం ముందున్నందుకు నిజంగా ఆ తల్లికి హృదయపూర్వకంగా కిరణ్ టీవీ సాక్షిగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కొణిదెల అంజనాదేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డెఫినెట్గా అండి. అంటే ఒక స్ఫూర్తివంతమైన తల్లి. సో డెఫినెట్గా ఎంత స్ఫూర్తివంతం కాకపోతే ఆ పిల్లలకు కూడా ఆ రకమైన ఒక పట్టుదల, క్రమశిక్షణ. ముఖ్యంగా చిరంజీవి గారు గురించి మనం చెప్పుకోవాలి. చిరంజీవి గారు ఇవాళ కంటికి రెప్పలా తల్లి గారిని చూసుకుంటున్నారు. ఏ కార్యక్రమం వచ్చినా ఇవాళ ఆమె బాధ్యతని చిరంజీవి గారు మోస్తున్నారు. ఒక దశ వరకు ఆ దశ తర్వాత ఆమె నుంచి పుణికి పుచ్చుకొని చిరంజీవి గారు తన ఫ్యామిలీని ఈ రకంగా తన రెక్కలతో కాపాడుకుంటూ వస్తున్నారు. ఎవరికి ఏమి జరిగినా తానున్నానన్న భరోసా, ఎక్కడ ఏం జరిగినా నేనున్నానని ఒక నమ్మకం, ధైర్యం ఇస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. సో అలాంటి పిల్లలు అంటే ముగ్గురు పిల్లల్లో ఒకళ్ళు కొంచెం డౌన్ అయినా, ఒకళ్ళు మీద ఉన్న పైకి ఎక్కినా, సో ముగ్గురిని సమానంగా ఒక తాటి మీద నడిపించడంలో తల్లిగారిగా అంజనమ్మ గారు సక్సెస్ఫుల్ మదర్ అని మనం అంజనమ్మ గారి గురించి చెప్పొచ్చు. తప్పకుండా ఒక ఆదర్శమైన మాతృమూర్తి ఆమె. మీరు అన్నట్టు మహావృక్షం చిరంజీవి గారు. ఆ వృక్షం కింద పెరిగిన ఇవన్నీ కూడా 8 మంది హీరోలు తయారయ్యారు. మరి ఈ రోజున సమాజానికి ఎంత చేస్తున్నారు సామాజిక సేవ,
అనేది మనం చూడాలి. ఆ తల్లికి ఇంక అంతకంటే మహదానందం ఏముంది? బహుశా ఈ యొక్క మొత్తం చిరంజీవి గారికి కూడా వచ్చిన అంటే తన కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ప్రతి ఒక్కళ్ళకి అండగా ఎట్లా నిలవాలి. ఆ కుటుంబంలో చిరంజీవి గారు కాక మిగతా 8 మంది హీరోలు ఆ కుటుంబం నుంచి వచ్చారంటే చిరంజీవి గారు ఎంత హుందాగా వాళ్ళందరికీ సమాన అవకాశాలు ఇస్తూ అందరిని సమానంగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లారంటే ఆ స్ఫూర్తి తల్లి నుంచి వచ్చి ఉంటుంది. అంతే కదండి, ఆమె కదా. ఆమె ఇవ్వబట్టే ఆ స్ఫూర్తి. ఆయన డబ్బు సంపాదించుకోవటం ఆయన ఒక్కడే తింటాం కాదు, 100 కోట్లు విలువ చేసే స్థలాన్ని చెల్లెళ్ళిద్దరికి ఇచ్చాడు. తన భార్య గుర్తు చేసేలా ఇప్పించింది సురేఖమ్మ. ఇంకా ఏ విధంగా ఒక ఆదర్శవంతమైన తల్లి చూశాడు, ఆదర్శమైన సెలబ్రిటీల్లో చూశారు. సెలబ్రిటీల్లో రాజకీయాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఇంత ఆదర్శవంతమైన కుటుంబం అంటే మెగా కుటుంబం అని చెప్పుకోవాలి. ఆయనే ఆ కుటుంబానికి ఇరుసు అంజనమ్మ గారు. అంజనమ్మ గారు. ఈ సందర్భంగా మీరు అన్నట్టు ఆ అంజనమ్మ గారితో పాటు సురేఖమ్మని, చిరంజీవి గారిని కాళ్ళకి నమస్కారం చేస్తే ఆ విజయాన్ని 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కొణిదెల వారి కోడళ్ళు బంగారాలు. అంతే. ఎందుకంటే అంజనమ్మ గారు కూడా కొణిదెల వారి కోడలు. అంతే కదా, అక్కడ బయట నుంచి వచ్చిన. అవునవును. ఆమె కుటుంబాన్ని ఎట్లా చూసారు, ఆమె తర్వాత సురేఖమ్మ గారు ఆమె కుటుంబాన్ని ఎట్లా చూసుకున్నారు, తర్వాత ఇవాళ ఉపాసన గారు ఆమె కూడా ఆమె నెక్స్ట్ లెవెల్ తల్లి. ఆమె కూడా అంతే బాధ్యతగా. సో అది బహుశా కొణిదెల వారి అదృష్టం అనుకుంటా. అంతే, నిజంగా రియల్లీ గ్రేట్ అండి. అంతే, ఎందుకంటే అటువంటి వ్యక్తులే ఇంటికి కోడలుగా వస్తారు. నిజంగా ఉపాసన గారు వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ వాళ్ళ ఇంటి, ఎందుకంటే అమ్మ వదినమ్మ అని చెప్పి పిలుచుకుంటుంది. అంటే మా కోడలు కాదు మా కూతురు అన్నట్టు పెంచుకుంటారు. అదేవిధంగా తల్లిదండ్రులాగా వాళ్ళు చూసుకుంటారు. నిజంగా రామ్ చరణ్ విషయంలో అదృష్టవంతులు, అదేవిధంగా చిరంజీవి గారు అదృష్టవంతులుగా మనం భావించాం. వెంకట్రావు గారు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజనమ్మ గారికి కిరణ్ టీవీ తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు ఆమెకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.